బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రజాపాలనపై సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళ రివ్యూ చేశారు. ఈ మీటింగ్ అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి పొంగులేటి ప్రజాపాలన అమలు కోసం కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసినట్లుగా తెలిపారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నేతృత్వంలో మంత్రి శ్రీధర్ బాబు పొంగులేటితో సబ్ కమిటీ వేసినట్లు వివరించారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాదిక్ లైవ్ లో అందిస్తారు. సాదిక్, ఈ సబ్ కమిటీ గురించి డీటెయిల్స్ ఏంటి? రెండిస్తే ప్రధానంగా చూసినట్టయితే ప్రజాపాలన సంబంధించిన దరఖాస్తుల సంఖ్య అన్నది పెరిగిన నేపథ్యంలో 1,25,00,000 వరకు ఉన్నారు. అందులో 1,05,00,000 వరకు మాత్రం ఈ 5 గ్యారంటీ సంబంధించిన స్కీమ్స్ కోసం అప్లై చేసుకోగా, మిగతా సంబంధించిన వాళ్ళు చూసినట్టయితే 20 లక్షల వరకు కూడా పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు ఇతర సంబంధించినటువంటి రేషన్ కార్డు లేదని, ఇతర భూ సమస్యలు కానీ ఇతర సంబంధించినటువంటి అంశాలు ఉన్నాయి. సో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రజాపాలన దరఖాస్తు కోసం 1,05,00,000 సంబంధించినటువంటి దరఖాస్తులను పూర్తి స్థాయిలో కూడా ప్రతి లబ్ధిదారునికి అందే విధంగా మాత్రం ప్రభుత్వం ప్లాన్ చేసింది. ఇందుకు పూర్తిగా పారదర్శకంగా తీసుకునేందుకు గాను కేబినెట్ సబ్ కమిటీ కూడా ఏర్పాటు చేసింది. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చైర్మన్గా, అదేవిధంగా శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి నాయకత్వంలో ఈ యొక్క సబ్ కమిటీ పనిచేయబోతుంది. సబ్ కమిటీ ప్రధానంగా పూర్తి స్థాయిలో ఈ యొక్క డాటా ఎంట్రీ సంబంధించింది, అంటే అప్లికేషన్స్ ఏదైతుందో 1,05,00,000 సంబంధించిన దరఖాస్తు అన్నింటి కూడా ఈ నెల 25 నుంచి లేకపోతే ఈ 30 తారీఖు వరకు ఈ నెల పూర్తి స్థాయిలో కూడా డాటా మొత్తం పూర్తి స్థాయిలో కంప్యూటర్లో పొందుపరుస్తారు. ఆ తర్వాత స్క్రూటినీ ప్రక్రియ పూర్తి స్థాయిలో మళ్ళీ గ్రామ సభలకు వెళ్ళి ఎవరైతే అప్లికేషన్ పెట్టుకున్నారో వారి దగ్గరికి వెళ్ళి ఎవరైతే నీడ్ పీపుల్ ఉన్నారో, ఎవరికి నిజంగా ఈ 5 గ్యారంటీ స్కీమ్స్ కావాల్సిన వాళ్ళు ఉన్నారో అన్నిటిపైన కూడా అధికారులతో వెళ్ళి మంత్రుల బృందం పూర్తి స్థాయిలో అధికారులు వెళ్ళి వారికి ఇటు మహాలక్ష్మి స్కీమ్ కానీ లేక గృహజ్యోతి కానీ ఇతర చేయూత, రైతు భరోసా లాంటి స్కీమ్స్ ఎవరికైతే అప్లికేబుల్ అవుతాయో దానికి సంబంధించిన పూర్తి స్థాయిలో తెలుసుకునేందుకు గాను ఈ యొక్క కేబినెట్ సబ్ కమిటీ ఉంది. అంటే కేబినెట్ సబ్ కమిటీ యొక్క ముఖ్య ఉద్దేశం ప్రతి వారికి కూడా ఈ సంక్షేమ పథకాలు అందించాలనే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో జరుగుతున్నటువంటి అంశంగా మనకు స్పష్టంగా కనబడుతుంది. సో ఈ నేపథ్యంలోనే కేబినెట్ సబ్ కమిటీ వేసి ఇక్కడ ఈ అభయాస్తం సంబంధించిన ప్రజాపాలన పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు గాను కేబినెట్ సబ్ కమిటీ ఉంటుంది. సబ్ కమిటీ పూర్తి స్థాయిలో కూడా దీన్ని పర్సువేషన్ చేయబోతుంది, కంప్యూటరీకరణ చేస్తుంది. అదేవిధంగా నిస్సాయులకు ప్రభుత్వ పథకాలు అందే విధంగా ఉండబోతుంది. ఇదే తరహాలో ఇప్పటికంటే డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు జరిగినటువంటి ప్రజాపాలన దరఖాస్తు ముగిస్తుంది. కానీ ఇది నిరంతర ప్రాసెస్ అని కూడా ప్రభుత్వం చెప్తా ఉంది. సో ప్రతి వారికి ఎవరైతే ఉన్నారో నీడ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, ఎవరికైతే సంక్షేమ పథకాలు అందాలని కోరుకుంటున్నారో వారందరికీ కూడా పూర్తి స్థాయిలో అమలు పరిచేందుకు ఈ యొక్క కేబినెట్ సబ్ కమిటీ పనిచేయనుంది. ప్రభుత్వం మొత్తంగా చూసినట్లయితే ఈ యొక్క ప్రజాపాలన సంబంధించినటువంటి 6 గ్యారంటీ స్కీమ్స్ను తప్పనిసరిగా అమలు పరిచేందుకు తమ చిత్తదితో పనిచేస్తున్నామని కూడా మంత్రులు స్పష్టం చేయడం జరిగింది. చర్చలు చేసిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేయడం జరిగింది, మేము 100 రోజుల్లోగా ఈ యొక్క 6 గ్యారంటీ స్కీమ్స్ చెప్పాము, 6 గ్యారంటీ స్కీమ్స్ కూడా 100 రోజుల్లో పూర్తి చేస్తామని కూడా స్పష్టం చేసిన ధర్మిలా ఎవరు కూడా ప్రజలందరూ కూడా ఎవరు ఆందోళన పడవలసిన అవసరం లేదు, ప్రతిపక్షాలు చేసినటువంటి విమర్శలకు భయపడేది అవసరం లేదని కూడా స్పష్టం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆ గ్యారంటీ ప్రకారంగా 100 రోజుల్లోగా పూర్తి చేస్తాము. ఇప్పటికే దీనికి సంబంధించిన డాటా ఎంట్రీ అన్నది యుద్ధ ప్రాతిపదికంగా వార్ఫోర్ట్లో మొత్తం కూడా కంప్యూటరీకరణ జరుగుతుంది. ఈ నెల 25 లేదా 30 తారీఖు వరకు కూడా పూర్తిగా కంప్యూటరైజ్ అయిపోతుంది. ఆ తర్వాత పూర్తి స్థాయిలో సబ్ కమిటీ యొక్క దీనికి సంబంధించిన స్క్రూటినీ ఆయా గ్రామానికి సంబంధించిన ఎవరైతే అప్లికేషన్ పెట్టుకున్నారో ఆ అప్లికేషన్స్ లబ్ధిదారుల దగ్గరికి వెళ్ళి ఎంపిక ప్రక్రియ ఉండబోతుంది. ఆ వెంటనే ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఉండబోతుంది. మహాలక్ష్మి స్కీము, రైతు భరోసా, చేయూత, ఇందిరమ్మ ఇల్లు తదితర అనేక అంశాలను కూడా ప్రాయోజిత అంశాలన్నిటి కూడా ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధంగా ఉందనేటువంటి మెసేజ్ ఇవ్వబోతుంది. మొత్తంగా చూసినట్లయితే దీన్ని చాలా వేగవంతంగా తీసుకునే లక్ష్యంగా మాత్రం ప్రభుత్వం చాలా వార్ఫోర్ట్ యుద్ధ ప్రాతిపదికంగా ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టింది. ప్రధానంగా ఈ 6 గ్యారంటీ స్కీమ్స్ ఇప్పుడు తెలంగాణ సబ్బండ వర్గానికి ఒక అస్త్రం కాబోతుంది. వారందరూ కూడా ఇప్పటి వరకు ఎవరైతే నిర్భాగ్యులు ఉన్నారో, గత ప్రభుత్వాలు చేసిన నిర్వాహకం వల్ల వేసారిపోయాలో వారందరికీ కూడా సంక్షేమ పథకాలు అందించే లక్ష్యంగా
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం తప్పనిసరిగా వాళ్ళందరికీ కూడా ఈ యొక్క 5 గ్యారంటీ స్కీమ్స్ అమలు పరిచేందుకు సిద్ధతో ఉందని కూడా స్పష్టం చేస్తున్న దరిమిలా ఈ యొక్క కేబినెట్ సబ్ కమిటీ పూర్తి స్థాయిలో కూడా కంప్యూటరీకరణ కానీ లేకపోతే స్క్రూటినీ కానీ అదేవిధంగా లబ్ధిదారుల ఎంపిక పూర్తి స్థాయిలో కూడా ఈ యొక్క కేబినెట్ సబ్ కమిటీ ఆధ్వర్యంలో జరగబోతుంది ఉమా. అయితే సాదిక్ ఇప్పటికీ అందిన ఇటు అప్లికేషన్స్తో పాటు ఏవైతే అప్లికేషన్స్ పెండింగ్లో ఉన్నాయో కూడా వాటిని కూడా స్వీకరిస్తామని మీటింగ్లో చెప్పినట్లు తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి? మొత్తంగా చూసినట్టయితే 1,25,00,000 అప్లికేషన్స్ పైగా వచ్చాయి. సో దాంట్లో ఈ 5 గ్యారంటీ స్కీమ్స్ మనకు చూసినట్లయితే మహాలక్ష్మి స్కీమ్ కానీ లేకపోతే రైతు భరోసా, ఇందిరమ్మ ఇల్లు, గృహజ్యోతి, చేయూత ఈ 5 సంబంధించినటువంటి పథకాలకు సంబంధించిన దాంట్లో చూసినట్టయితే 1,05,00,000 మంది వాళ్ళు అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది. ఆ తర్వాత 20 లక్షల మంది పైగా సంబంధించిన వాళ్ళు ఇతర సంబంధించిన రేషన్ కార్డులు లేవని, అదేవిధంగా ఉద్యోగాలు కావాలని, ఇతర భూ సమస్యలు కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి. వాటన్నిటిని కూడా వేరువేరుగా చూస్తుంటుంది ఈ ప్రభుత్వం. సో అవన్నీ నిరంతర ప్రాసెస్గా ఉంటుంది. సో 1,05,00,000 సంబంధించినటువంటి అప్లికేషన్ను యుద్ధ ప్రాతిపదికన పూర్తి స్థాయిలో దాన్ని కంప్యూటరీకరణ చేసి లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా చేసేందుకు ఏదైతే ఎవరికైతే లబ్ధిదారులకు ఉన్నారో నీడి పీపుల్ ఉన్నారో వారందరికీ కూడా ఇచ్చే విధంగా మాత్రం ఉంటుందని కూడా ప్రభుత్వం చెప్తా ఉంది. సో దానికి సంబంధించిన అంశాలు చూసినట్టయితే జనవరి 25 తారీఖు లేదా 30 తారీఖు వరకు పూర్తి స్థాయిలో కూడా ఇక 1,05,00,000 సంబంధించిన అప్లికేషన్ అన్నింటిని కూడా కంప్యూటరీకరణ చేస్తారు. ఆ తర్వాత కేబినెట్ సబ్ కమిటీ వీటన్నిటిపైన కూడా మొత్తం పూర్తి స్థాయిలో ఒక నివేదిక చేస్తుంది. ఆ ప్రకారంగా వారి దగ్గరికి వెళ్తారు. వారి దగ్గరికి వెళ్ళిన తర్వాత వారి యొక్క కుటుంబ పరిస్థితులు అదేవిధంగా అప్లికేషన్లు పెట్టుకున్నటువంటి అంశాన్ని బేరీజు వేసుకొని పూర్తి స్థాయిలో వారికి ఇచ్చే లక్ష్యంగా మాత్రం ఉండబోతుంది. సో దానికి సంబంధించిన ఈ 5 గ్యారంటీ స్కీమ్స్కు ఎవరైతే అప్లికేబుల్ అవుతారో వాళ్ళందరికీ కూడా పూర్తి స్థాయిలో ఈ 100 రోజుల్లో ఇచ్చే లక్ష్యంగా మాత్రం ప్రభుత్వం వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తుంది. దీంతో పాటుగా మిగతా సంబంధించినటువంటి ధరణి సంబంధించిన బాధితులు ఉన్నారు, అదేవిధంగా ఉద్యోగాలు లేవని బాధితులు ఉన్నారు, అదేవిధంగా తెల్ల రేషన్ కార్డు లేవని బాధితులు ఉన్నారు. సో ఇప్పటికీ ఆధార్ సంబంధించిన నంబర్తోని పూర్తి స్థాయిలో దీన్ని క్రోడీకరించే విధంగా కంప్యూటరీకరించే విధంగా సాంకేతికమైన పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని పూర్తి స్థాయిలో అయితే ఈ యొక్క ప్రజాపాలన సంబంధించిన దరఖాస్తుదారులకు న్యాయం చేసే విధంగా వారికి ప్రభుత్వ పథకాలను అమలుపరిచే విధంగా మొత్తం ప్లాన్ చేస్తుంది. రైట్, థ్యాంక్ యూ సాదిక్.